హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను అల్కాపూర్లో, ఇది ఎన్టీఆర్ నగర్ పాత షాప్, కొత్త షాపు అల్కాపూర్లో నేను 25 ఏళ్ళ నుంచి పెడుతున్నా ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే కొంచెం ముందుకు వచ్చిన, ఆ షాప్ మార్చి కొంచెం ముందుకు వచ్చిన. అయితే నేను 3 రోజులు అవుతుంది షాప్లో లేక. అందరు వచ్చి మా బిడ్డకి అడుగుతురంట, మీ అమ్మ లేదు, బోర్ కొడుతుంది, షాపు కాడ లేదు, మీ అమ్మ ఉంటేనే కాడ ఉంటుంది, నిండుగా ఉంటుంది మీ అమ్మ, మంచిగా ఉంటుంది దేవతలాగా, షాప్లోనే ఉంటుంది మంచిగా, మీ అమ్మ ఉంటేనే రాబుద్ది అవుతుంది. కానీ మా గిరాకులు నాకు ఇష్టమాలు. అప్పటి నుంచి నాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇక గిరాకు ఉంటారు కదా, వాళ్ళైతే మీ అమ్మ అసలు ఫస్ట్ టైం ఎప్పుడైనా ఊరికి పోతే రాకుంటేనే రాలేదంటాము. ఇంకా మీ అమ్మ ఇంటికి రాదా, వస్తా ఫ్రెండ్స్, ఆడికి కూడా పోతా. బాయ్. మరి మీకు అందరికీ ఐడియా వాళ్ళకి అందరికీ ఆడికి కూడా పోతా, ఆడ కూడా 1 గంట 2 గంటలు ఉంటా, ఈడికి వస్తా. నేను కష్టపడడానికి 2 షాపులు పెట్టుకున్నా. నా కష్టం ఇప్పుడు కాదు, నేను పెళ్లి చేసుకొని 30 ఏళ్ళు 2 సంవత్సరాలే మంచిగా ఉన్నా, నా పెద్ద బిడ్డ పుట్టేదాకా. ఇక నుంచి నాకు బాధనే, 30 ఏళ్ళ నుంచి నేను కష్టపడుతూనే ఉన్నా. ఇక శివయ్య నాకు ఎప్పుడు, మా ఎల్లమ్మ మా శివయ్య ఎప్పుడు నాకు రెస్ట్ లేకుండా సరే ఫ్రెండ్స్. నేను చచ్చేదాకా ఫేస్ చేస్తా కష్టం. టెన్షన్ లేని పని కావాలి నాకు, టెన్షన్ లేదు అని. ఇప్పుడు టెన్షన్ ఉంది నాకు, ఇంకా 2 ఏళ్ళు ఉంటుంది టెన్షన్. నాకు చెట్టు జ్వరాలు అన్నీ నాకు 2 ఏళ్ళు కష్టపడాలి తప్పది. 2-3 ఏళ్ళు, 2 ఏళ్ళు అవి, ఇంకా 3 ఏళ్ళు అయితే నాకు నేను సొంతం ఇల్లు కూడా కొనుక్కుంటా. నన్ను ఎవరెవరు అన్నారో వాళ్ళ ముంగట నా ఇల్లు కొంటా, నేను మంచిగా ఉంటా అని నాకు నా పట్టుదల. నాకు అట్లా కొంటా అని నేనేం చెట్టు కట్టట్లేదు, కొంటా. కానీ నేను మంచిగా ఉండి నాకు ఆరోగ్యం బాగుంటే అప్పులు తీరేదాకైతే నాకు ఏం కావద్దని కోరుకుంటున్నా. నేను ఎందుకంటే అప్పులలో ఉండిపోతే నన్ను ఎంత ప్రాణంగా చూసుకున్న వాళ్ళు, నేను ఎంత ఇష్టపడ్డ వాళ్ళు అందరూ నేనంటే మంచామనే పేరు తెచ్చుకుని ఇప్పుడు కూడా చచ్చిపోతే వాళ్ళకు రూపాయి ముంచిపోతే రూపాయి ముంచి చచ్చిపోయింది అంటారు. వద్దు, నాకు అట్లా కష్టపడదా, కష్టం చేస్తా, వాళ్ళ అప్పు తెలిపి ఇంకా మంచి దేవుడు మంచిగా చూపు చూసానంటే నాకు ఇంకా 2 నెలలు నేను ఇల్లు కొంటా. ఏమో 2 నెలల్లో కొంటాను, ఇప్పుడే కొంటాను. మీ అంతా శివయ్య చేతులు ఉంది, దేవి చేతులు ఉంది, మా ఎల్లమ్మ చేతులు ఉంది. కానీ ఇప్పటి వరకు ఫ్రెండ్స్, శివయ్య సాక్షిగా చెప్తున్నా, మా ఇంట్లో ఉన్న తల్లి అమ్మవారు ప్రాణాలు కాబట్టి మంచి తల్లి. ఏదైనా ఉంటే చెప్తే నమ్మకం పట్టిన వాళ్ళకు మంచి పనులు అవుతాయి, నమ్మకం పట్టిన వాళ్ళకు చెడు పనులు అవుతాయి.